నమస్తే అన్న, అందరికీ నమస్కారం. కువైట్లో ఇళ్లల్లో పనిచేస్తూ ఉన్నవారు చాలామంది అడుగుతూ ఉన్నారు. ఒక కువైట్ ఇంట్లోకి వచ్చిన తర్వాత మళ్ళీ మేము ఇండియాకు వెళితే 2 సంవత్సరాల పాటు వీసా రాదంటారు కదా, అది నిజమా అబద్ధమా అని చెప్పేసి చాలామంది అంటూ ఉన్నారనమాట. ఎందుకంటే ఇటీవల కాలంలో చాలామంది 2 సంవత్సరాలు పూర్తి చేసుకొని ఇండియాకు వచ్చి మళ్ళీ వీసా కోసం ఎదురు చూస్తూ ఉన్నారనమాట. వాళ్ళు వీసా కోసం అప్లై చేస్తే 2 సంవత్సరాల వరకు పుట్టదంటూ ఉన్నారు. ఇది నిజమా అబద్ధమా అని చెప్పేసి చాలామంది కామెంట్ రూపంలో అడుగుతూ ఉన్నారు. కువైట్ ఇంట్లో మీరు 2 సంవత్సరాలు కానీ లేకపోతే సంవత్సరం పని చేసి మీరైతే ఇండియాకు వచ్చేస్తారనమాట. ఇండియాకు వచ్చిన తర్వాత మళ్ళీ మీకు కువైట్ చట్టాల ప్రకారం 2 సంవత్సరాల పాటు వీసా పుట్టదన్నమాట అన్న. ఇది చాలా సంవత్సరాల నుంచి చట్టం అయితే ఉంది, అది అలాగే కొనసాగుతూ ఉంది. అలాగే ఆ యొక్క రూల్ను రద్దు చేశారు, ఆ యొక్క చట్టాన్ని రద్దు చేశారని చెప్పి వార్తలు వస్తూ ఉన్నాయి. ఆ యొక్క రూల్ను కానీ చట్టాన్ని కానీ రద్దు చేయలేదు. సోషల్ మీడియాలో వచ్చే వార్తలు నమ్మద్దండి అన్న, ఎందుకంటే కానీ ఇప్పటికీ ఆ చట్టం ఉందన్నమాట. అలాగే మీరు కువైట్ నుంచి ఇంట్లో పనిచేసి వచ్చిన డ్రైవర్ అన్నలు ఎవరైతే ఉన్నారో వాళ్లకు మాత్రమే ఇది వర్తిస్తుంది. మళ్ళీ హౌస్ బాయ్ కానీ ఇళ్లలో పనిచేసే మహిళలు ఎవరైతే ఉన్నారో వాళ్ళకైతే వీసా పుడుతుందన్నమాట. అలాగే డ్రైవర్ అన్నలు మళ్ళీ మేము కువైట్కి వెళ్ళాలంటే ఎలా, 2 సంవత్సరాలు ఆగవలసిందే అని చెప్పేసి చాలామంది అడుగుతూ ఉన్నారు. 2 సంవత్సరాలు ఆగవలసిన అవసరం లేదన్నా. మీరు కానీ వచ్చేటప్పుడు అకామా క్యాన్సిల్ చేసుకొని వస్తే కానీ మీరైతే సూన్ వీసాకి అయితే అప్లై చేసుకోవచ్చు. ఒకవేళ మీ యొక్క కువైట్ యజమాని ఆ యొక్క అకామాను రద్దు చేయకపోతే 6 నెలలు ఆటోమేటిక్గా ఆ యొక్క అకామా అనేది కట్ అయిపోతుంది. ఆ తర్వాత మీరు సూన్ వీసాకి అప్లై చేసుకుంటే కానీ మీకు సూన్ వీసా అయితే పుడుతుంది. మళ్ళా ఖాదీం వీసా అయితే 2 సంవత్సరాల వరకు పుట్టదు. కాబట్టి మీరు సూన్ వీసా మీద కువైట్కి రావచ్చు అనమాట. చాలామంది కువైట్లోని ఇళ్లలో పనిచేస్తూ ఉన్న డ్రైవర్లు ఇంట్లో పని ఎక్కువ అవ్వడం, జీతాలు ఇవ్వకపోవడం, కష్టాలు పడుతూ చాలామంది 2 సంవత్సరాల తర్వాత ఇండియాకు వచ్చిన తర్వాత మళ్ళీ ఇళ్లల్లో పనిచేసేదానికి వెళ్ళాలంటే కానీ భయపడుతూ ఉన్నారు. అటువంటి సందర్భాల్లో వాళ్ళకు 2 సంవత్సరాల వరకు వీసా పుట్టదు. కాబట్టి మీరు సూన్ వీసా మీద అయితే కువైట్కి రావచ్చు. ఒకవేళ మీకు సూన్ వీసా వద్దనుకుంటే కానీ మీరు యుఏఈ కానీ, బెహ్రెయిన్ కానీ, సౌదీ కానీ, ఒమన్ కానీ, ఖతార్ దేశాలకైతే వెళ్ళవచ్చు. కాబట్టి అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి. అందరికీ నమస్తే అన్న, జై హింద్.